హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ హీట్ ట్రాన్స్ఫర్లో ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా వచ్చే క్వశ్చన్. అదేంటి అంటే బాయిలింగ్ కర్వ్ అంటే ఏంటి, లేదా పూల్ బాయిలింగ్ అంటే ఏంటి, లేదా రెజిమ్స్ ఆఫ్ బాయిలింగ్. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ సేమ్ కంటెంట్తో వస్తూ ఉంటుంది. సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ ఇది రీసెంట్ ఎగ్జామ్స్ 2023 ఈ ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది, అన్ని పేపర్లో కూడా. సో ఇందులో ఏంటి అంటే జనరల్గా బాయిలింగ్ కర్వ్ అంటే ఏంటి, పూల్ బాయిలింగ్ అంటే ఏంటి, రెజిమ్స్ అంటే ఏంటి, అండ్ ఫ్రీ కన్వెక్షన్ అంటే ఏంటి, న్యూక్లియర్ బాయిలింగ్ అంటే ఏంటి, ఫిల్మ్ బాయిలింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కలిపి అడగొచ్చు లేదా సెపరేట్గా అడగొచ్చు. సో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది మాత్రం ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. ఈ బాయిలింగ్ కర్వ్ లేదా పూల్ బాయిలింగ్ మనకి ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక లిక్విడ్ని మనం బాయిల్ చేసినప్పుడు అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజియన్స్లో ఆ హీటింగ్ అనేది జరుగుతుంది, ఆ బాయిలింగ్ అనేది జరుగుతుంది. సో దాని గురించి డీటెయిల్గా చెప్పేదే ఈ బాయిలింగ్ కర్వ్. అందులో మెయిన్గా మనకి 3 జోన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ కన్వెక్షన్, రెండోది న్యూక్లియర్ బాయిలింగ్, అండ్ మూడోది ఫిల్మ్ బాయిలింగ్. ఈ 3 జోన్స్లో మళ్ళీ మనకి డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం. జనరల్గా ఈ బాయిలింగ్ కర్వ్ మనకి ఎటువంటి లిక్విడ్కైనా ఎలా నోట్ చేస్తారు అంటే, ఒక పూల్ ఆఫ్ వాటర్ని తీసుకొని అందులో ఒక ఎలక్ట్రికల్ హీటెడ్ వైర్ని అందులోకి ఉంచడం జరుగుతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ బాయిలింగ్ కర్వ్ ఎలా ఫామ్ అవుతుంది, దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ ఎలా వస్తాయి అనేది మనకు తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే, మనం పూల్ ఆఫ్ వాటర్ని మనం హీట్ చేస్తున్నాం కదా. సో హీట్ చేస్తున్నాం అంటే సమ్ టెంపరేచర్ దానికి ఇస్తున్నాం కదా. సో ఆ సర్ఫేస్ టెంపరేచర్ని మనం రేస్ చేయడం వల్ల ఆ వాటర్ యొక్క ఆ హీట్ ఫ్లక్స్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, సో దాన్ని మెజర్ చేసి ఈ బాయిలింగ్ కర్వ్లో డిఫరెంట్ రీజన్స్ అనేవి మనకి నోట్ చేయడం జరుగుతుంది. ఓకే, బాయిలింగ్ కర్వ్ యొక్క మనకి డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇందులో ఎక్స్ యాక్సిస్ టెంపరేచర్ ఉంటుంది, వై యాక్సిస్లో హీట్ ఫ్లక్స్. ఓకే, అంటే మనం టెంపరేచర్ ఇవ్వడం వల్ల దాని లోపల ఉన్న హీట్ ట్రాన్స్ఫర్. ఓకే, సో ఇప్పుడు మనం ప్రీవియస్గా చెప్పుకున్నాము, ఇందులో మెయిన్గా 3 జోన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ కన్వెక్షన్, రెండోది న్యూక్లియర్ బాయిలింగ్, మూడోది ఫిల్మ్ బాయిలింగ్. ఓకే, సో ఈ 3 జోన్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజియన్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క దాని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఏవేవి రీజియన్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఫ్రీ కన్వెక్షన్లో ఫస్ట్ రీజియన్ ఉంటుంది. న్యూక్లియర్ బాయిలింగ్లో అంటే సెకండ్ జోన్లో 2 రీజియన్స్ ఉంటాయి. సో అదేంటి 2 అంటే సెకండ్ రీజియన్. మనం ఓవరాల్గా చూసుకుంటే 6 రీజియన్స్. సో సెకండ్ రీజియన్కి వచ్చేసరికి బబుల్స్ కండెన్స్ ఇన్ సూపర్ హీటెడ్ లిక్విడ్. అండ్ మూడో రీజియన్ వచ్చేసరికి బబుల్స్ రైజ్ టు సర్ఫేస్. సో ఈ రెండు రీజియన్లు న్యూక్లియర్ బాయిలింగ్లోకి వస్తాయి. అండ్ మూడో జోన్ వచ్చేసరికి ఫిల్మ్ బాయిలింగ్. ఇందులో 3 రీజియన్స్ ఉంటాయి. సో ఇదేంటి అన్స్టేబుల్ ఫిల్మ్ రీజియన్, స్టేబుల్ ఫిల్మ్ రీజియన్ అండ్ రేడియేషన్ రీజియన్. ఓకే, మనం జనరల్గా ఈ రీజియన్స్ అన్నీ 1, 2, 3, 4, 5, 6 అని పిలుచుకోవచ్చు, లేదా మీకు జోన్ వైజ్గా వీటిని గుర్తుంచుకోవచ్చు. కాకపోతే డయాగ్రామ్ మాత్రం మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో ఇది మనం ఇనిషియల్గా ఆ లిక్విడ్ని హీట్ చేస్తూ ఉంటే, సో ఇది ఎలా రేజ్ అవుతుంది, హీట్ ట్రాన్స్ఫర్, ఆ హీట్ ఫ్లక్స్, ఆ వాటర్ యొక్క హీట్ ఫ్లక్స్ అనేది పెరిగింది. దాని తర్వాత నుంచి హీట్ ఫ్లక్స్ అనేది తగ్గింది. సో ఇలా తగ్గి మళ్ళీ హీట్ ట్రాన్స్ఫర్ అనేది పెరిగింది. సో ఇది ఇలా ఎందుకు పెరిగింది, దాని తర్వాత ఎందుకు తగ్గింది అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఫస్ట్ జోన్ వచ్చేసరికి ఫ్రీ కన్వెక్షన్. అంటే ఇది ఈ ఫ్రీ కన్వెక్షన్లో ఒకటే రీజియన్ ఉంటుంది.
సో ఫ్రీ కన్వెక్షన్ అని ఎందుకు అన్నాము అంటే ఇక్కడ మనం ఆ హీట్ ట్రాన్స్ఫర్ అనేది లిక్విడ్స్లో చేస్తున్నాము. సో అందుకోసమే అది కన్వెక్షన్ అని పిలిచాము. మరి ఫ్రీ కన్వెక్షన్ అని ఎందుకు పిలిచాము అంటే మనం ఆ లిక్విడ్ యొక్క టెంపరేచర్ అలా రేజ్ చేస్తూ ఉన్నాం కదా. సో అది ఎంతవరకు రేజ్ అవుతుంది అంటే సూపర్ హీటెడ్ ఆ ఫ్లూయిడ్ అనేది ఆ సర్ఫేస్ అనేది సూపర్ హీటెడ్ అయ్యే వరకు మనం ఆ టెంపరేచర్ని రేజ్ చేస్తున్నాము, ఆ లిక్విడ్ని మనం హీట్ చేస్తున్నాము. అంతేగాని ఎటువంటి బబుల్స్ కూడా ఫామ్ అవ్వవు ఈ రీజియన్లో. అందుకోసమే మనం దాన్ని ఫ్రీ కన్వెక్షన్ అని పిలుస్తున్నాము. ఓకే, సో మనం ఎప్పుడైతే ఆ లిక్విడ్ యొక్క టెంపరేచర్ పెంచుతున్నామో దాని యొక్క హీట్ ఫ్లక్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే దాని యొక్క హీట్ ట్రాన్స్ఫర్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. పెరిగి అది ఏ రీజియన్కి వస్తుంది అంటే లిక్విడ్ నుంచి వేపర్కి అది కన్వర్ట్ అయ్యే స్టేజ్కి వస్తుంది. సో మనం ఇంకొంచెం టెంపరేచర్ పెంచితే బబుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి, కానీ ఈ రీజియన్లో మాత్రం బబుల్స్ ఉండవు. ఓకే, సో అందుకోసమే దాన్ని ఏమని పిలిచామంటే ఇంటర్ఫేస్ ఎవాపరేషన్ అని పిలిచాము. ఈ ఫేస్ని ఇంటర్ఫేస్ ఎవాపరేషన్ అంటే ఎవాపరేషన్ అవ్వడానికి రెడీగా ఉండే స్టేజ్ వరకు మనం దాన్ని హీట్ చేస్తాం ఆ లిక్విడ్ని. ఓకే, సో ఇది ఫ్రీ కన్వెక్షన్. నెక్స్ట్ జోన్ ఏంటి అంటే న్యూక్లియేట్ బాయిలింగ్. ఇందులో మనకి 2 రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ది ఏంటి, బబుల్స్ కండెన్స్ ఇన్ సూపర్ హీటెడ్ లిక్విడ్, బబుల్స్ రైజ్ టు ది సర్ఫేస్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఫస్ట్ జోన్లో మనం ఇచ్చిన హీట్ అలాగా దాని యొక్క టెంపరేచర్ పెరిగింది కదా, ఇక్కడ వరకు వచ్చింది. సో రెడీగా ఉంది ఎదిరి లిక్విడ్ నుంచి వేపర్ కింద కన్వర్ట్ అవ్వడానికి. సో మనం ఇంకా టెంపరేచర్ పెంచితే ఏమైంది అంటే ఆ లిక్విడ్ కాస్త వేపర్ కింద కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనం జనరల్గా మనం వాటర్ హీట్ చేసినప్పుడు చూస్తూ ఉంటాము, బబుల్స్ వస్తూ ఉంటాయి. సో ఈ పార్ట్లో ఏమవుతుంది అంటే మనం ఇచ్చిన టెంపరేచర్కి ఆ టెంపరేచర్ రేజింగ్కి ఆ లిక్విడ్ కాస్త లోపల ఫస్ట్ బబుల్స్ తయారవుతాయి. సో లోపల బబుల్స్ తయారయ్యి మనకి అలా పైకి రావడం జరుగుతాయి కదా. ఈ రీజియన్లో ఏంటి అంటే ఓన్లీ బబుల్స్ అనేవి వాటర్ ఇన్సైడ్ అవి ఫామ్ అవుతాయి, ఫామ్ అయ్యి లోపలే ఉంటాయి. ఓకే, ఆ సర్ఫేస్ వాటర్ సర్ఫేస్ మీదకి ఇలా రావు. సో ఇది ఫస్ట్ రీజియన్. అండ్ సెకండ్ రీజియన్ ఏంటి అంటే ఆ ఫామ్ అయిన బబుల్స్ ఉన్నాయి కదా, మనం ఇంకా టెంపరేచర్ పెంచుతూ ఉంటాము. సో ఇంకా టెంపరేచర్ పెంచినప్పుడు ఏమవుతుంది అంటే ఆ లోపల ఉన్న బబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ లిక్విడ్ సర్ఫేస్ టాప్ మీదకి వచ్చేస్తాయి. ఓకే, క్విక్గా దాని మీదకి రేజ్ అవుతాయి. ఇది సెకండ్ రీజియన్. సో న్యూక్లియేట్ బాయిలింగ్ అంటే ఆ లిక్విడ్ కాస్త వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఇన్సైడ్ ఆ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఫామ్ అయ్యి ఓన్లీ సర్ఫేస్ మీదకి రాకుండా ఉంటాయి. అండ్ సెకండ్ రీజియన్లో ఆ బబుల్స్ అన్నీ కూడా సర్ఫేస్ మీదకి వస్తాయి. అలా మనం ఈ టెంపరేచర్ పెంచుతూ ఉంటే ఇంకా ఒక మ్యాక్సిమం పాయింట్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, అంటే మనం ఇచ్చిన హీట్ ఫ్లక్స్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం పాయింట్కి చేరుకుంటుంది. దాన్నే మనం ఏమన్నాము అంటే క్రిటికల్ హీట్ ఫ్లక్స్ పాయింట్ అన్నాము. సో ఈ పాయింట్నే క్రిటికల్ హీట్ ఫ్లక్స్ పాయింట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి నెక్స్ట్ జోన్ వచ్చేసరికి ఫిలిం బాయిలింగ్. ఓకే, సో ఈ ఫిలిం బాయిలింగ్లో మనకి 3 రీజియన్స్ ఉంటాయి. సో ఈ రీజియన్స్ ఏంటి, అన్స్టేబుల్ ఫిలిం, స్టేబుల్ ఫిలిం అండ్ రేడియేషన్. ఈ ఫిలిం బాయిలింగ్లో ఏమవుతుంది అంటే మనం టెంపరేచరు పెంచుతున్నా సరే అక్కడ ఏమవుతుంది అంటే దాని యొక్క హీట్ ఫ్లక్స్, ఓకే, ఆ హీట్ ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఫార్మేషన్ ఆఫ్ బబుల్స్ అనేవి ఆ సర్ఫేస్ మీద ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ రీజియన్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంటే ఫిలిం బాయిలింగ్లో ఫస్ట్ రీజియన్, ఓవరాల్గా 4th రీజియన్. సో ఈ రీజియన్లో మనకి అన్స్టేబుల్ ఫిలిం అనేది ఏర్పడుతుంది. అంటే మనం ఇక్కడ వరకు
ఆ బబుల్స్ అనేవి సర్ఫేస్ మీదకి వచ్చాయి కదా మొత్తం కూడా. ఇంకా మనం టెంపరేచర్ పెంచుతూ ఉంటే ఏమవుతుంది అంటే అక్కడ ఒక ఫిలింలా ఏర్పడుతుంది. సో కంప్లీట్ ఫిలిం కాదు, జస్ట్ అక్కడక్కడ గ్యాప్స్ ఉన్న ఫిలిం లాగా ఈ బబుల్స్ అన్నీ కూడా ఒక ఫిలింలా ఏర్పడుతుంది. అది కూడా అన్స్టేబుల్గా ఉంటుంది అది. దీనివల్ల ఏంటి అంటే ఆ హీట్ ఫ్లక్స్ ఉంది కదా, హీట్ ఫ్లక్స్ వాల్యూ తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది హీట్ ఫ్లక్స్, ఈవెన్ మనం టెంపరేచర్ పెంచుతున్నా సరే. నెక్స్ట్ రీజన్ ఏంటి? స్టేబుల్ ఫిల్మ్. సో ఈ స్టేబుల్ ఫిల్మ్లో ఏంటి అంటే ఇంకా టెంపరేచర్ మనం పెంచుతూ ఉంటే ఈ బబుల్స్ అన్నీ కూడా ఒక స్టేబుల్ ఫిల్మ్ని ఆ లిక్విడ్ సర్ఫేస్ మీద ఫామ్ చేస్తాయి. ఓకే, సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే స్టేబుల్ వేపర్ ఫిల్మ్ అని కూడా పిలుస్తున్నాము. అంటే ఈ బబుల్సే వేపర్స్ అనమాట. ఓకే, ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే ఈ హీట్ ఫ్లక్స్ ఇంకా రెడ్యూస్ అవుతుంది. మనం టెంపరేచర్ పెంచుతున్నా సరే హీట్ ఫ్లక్స్ ఇంకా రెడ్యూస్ అవుతుంది. ఇది స్టేబుల్ ఫిల్మ్. మనం ఇంకా టెంపరేచర్ పెంచుతున్నాము, పెంచినప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్టేబుల్ ఫిల్మ్ వల్ల బయట నుంచి ఎటువంటి ఫ్రెష్ లిక్విడ్ కానీ అండ్ బయట నుంచి టెంపరేచర్ కానీ లోపలికి అలౌ చేయదు. ఒక ప్రొటెక్షన్ లేయర్ కింద అక్కడ ఉంటుంది. సో ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఇంకా టెంపరేచర్ పెంచుతున్నప్పుడు థర్మల్ రేడియేషన్ అనేది క్రియేట్ అవుతుంది లోపల మొత్తం కూడా. సో థర్మల్ రేడియేషన్ క్రియేట్ అయ్యి ఏమవుతుంది అంటే ఈ లోపల హీట్ ట్రాన్స్ఫర్ అనేది పెరుగుతుంది. ఓకే, పెరగడం వల్ల మీరు ఇక్కడ చూసారు కదా, అక్కడ వరకు తగ్గిన ఆ హీట్ ట్రాన్స్ఫర్ ఏమైంది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇది మనకి ఈ 3 రీజన్లో ఫిలిం బాయిలింగ్లో జరిగే ప్రాసెస్. ఓకే, సో ఈ మూడిటి గురించి మనం డయాగ్రామ్ డ్రా చేసి నీట్గా ఒక్కొక్క దాని గురించి మనం రాస్తే సరిపోతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బాయిలింగ్ కర్వ్ అండ్ లేదా పూల్ బాయిలింగ్ లేదా డిఫరెంట్ రెజిమీస్ ఆఫ్ బాయిలింగ్, సో ఇలా మనకి డిఫరెంట్ పేర్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీరు పొందొచ్చు. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.